ఏపీ ఎంసెట్ 2020కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఫార్మసీ మరియు ఫార్మడికి సంబంధించి ఇదొక ఇంపార్టెంట్ వీడియో. చిన్న ఇన్ఫర్మేషనే కాకపోతే మీకు చాలా యూజ్ అవుతుందన్నమాట. చాలామంది వెబ్ ఆప్షన్ ఎప్పుడు అన్నారు, ఫైనల్లీ మనకి నిన్న నైట్ అయితే షెడ్యూల్ అయితే రావడం జరిగింది. అండ్ ఇప్పుడు క్లాసులు ఎప్పుడు ఫుల్గా ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చెప్తాను. మెయిన్గా ఒకసారి ఫస్ట్ ఫేజ్ సంబంధించి డేట్స్ విషయానికి ఒకసారి చూసుకుంటే కనుక ఇక్కడ ఏమని చెప్తున్నారు, అటెండింగ్ ఫర్ క్లాసెస్ అట్ ది కాలేజ్ ఎప్పుడు డేట్ ఉంది, అక్టోబర్ 21 అయితే ఉంది. ఎవరికైతే ఫేజ్ 1లో సీట్ వచ్చిన విద్యార్థులు ఉంటారో వాళ్ళకి క్లాసులకి అయితే అటెండ్ అవుతారు, కాలేజ్ కూడా వెళ్తారు. కానీ మనకి ఎవరైతే కాలేజీకి వెళ్ళిన విద్యార్థులు ఉంటారో అసలు ఆ సబ్జెక్ట్ ఏంటి, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎంతవరకు వెళ్దాం, జాబ్స్ ఏంటి, ఏ విధంగా ఉంటాయి, అలా కాలేజ్ షెడ్యూల్ కూడా చెప్తారు. ఓన్లీ ఒక 1 వీక్ లాగుతారు, ఒక డెమో పర్పస్ ఈజీగా చెప్తా అయితే ఉంటారన్నమాట. బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్తారు ఆ సబ్జెక్ట్ సంబంధించి. మనకి ఫుల్గా క్లాసులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత స్టార్ట్ అవుతారు. ఎందుకంటే మిగిలిన విద్యార్థులు కూడా వచ్చేస్తారు కదా. సో అప్పుడు డేట్ ఎప్పుడంటే అటెండింగ్ ఫర్ క్లాసెస్ అట్ ది కాలేజ్. నేను చూపించేది సెకండ్ ఫేజ్ షెడ్యూల్. మనకి టోటల్గా అక్టోబర్ 31న సెకండ్ ఫేజ్ విద్యార్థులు కూడా కాలేజీకి అయితే వచ్చేస్తారు. మనకి అక్టోబర్ 31 నుంచి ఫుల్ ఫ్లెడ్జెడ్గా క్లాస్ మొత్తం డీటెయిల్గా ఇన్డెప్త్గా చెప్తూ అయితే ఉంటారన్నమాట. ఫేజ్ 1లో సీట్ ఎవరికైతే అలౌట్ అయిన విద్యార్థులు ఉంటారో వాళ్ళకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే కోర్ పరంగా, అంటే సబ్జెక్ట్ పరంగా ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో దీన్ని ఎలా చూసుకుంటాం, జాబ్స్ ఏంటి, ఇలాగ చెప్తూ ఉంటారు. కానీ ఫుల్ ఇన్డెప్త్గా మనకి అక్టోబర్ 31 నుంచి అందరి విద్యార్థులకి క్లాస్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా లేట్ అంటూ ఉండదన్నమాట. ఎవరైతే కాలేజీకి ఎప్పుడు స్టార్ట్ అవుదాం అని అనుకుంటున్నారో ఆలోచిస్తున్నారో మనకి అక్టోబర్ 31 నుంచి ఫుల్ ఫ్లెడ్జెడ్గా మనకి సెకండ్ ఫేజ్ కూడా కంప్లీట్ అయితే కావడం జరుగుతుంది. కాబట్టి అక్టోబర్ 31 నుంచి మనకి క్లాస్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇంకా లేట్ అంటూ ఉండదు. సో దీని తర్వాత ఒక 1 వీక్ లోపే మనకి అకాడమిక్ క్యాలెండర్ అయితే రావడం జరుగుతుంది. మనకి సెకండ్ ఫేజ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొత్తం కౌన్సిలింగ్ కంప్లీట్ అవుతుంది కాబట్టి అదే ఫైనల్ ఫేజ్. కాబట్టి అక్టోబర్ 31 నుంచి మనకి క్లాస్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ విద్యార్థులకి ఫుల్గా క్లాస్ అయితే స్టార్ట్ చేస్తారు ఈ రోజు నుంచి, అక్టోబర్ 31 నుంచి. మనకి ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ మనకి గవర్నమెంట్ నుంచే 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు బిల్డింగ్స్లో అయితే ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ పరంగా శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఒకసారి మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తానమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తారన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPRC.